ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాలను తాము పరామర్శిస్తే శవరాజకీయాలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ శవ రాజకీయాలు చేస్తున్నది మేము కాదని, రైతులను శవాలుగా మారుస్తున్నది మీరేనంటూ ధ్వజమెత్తారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆయన వ్యాపారి అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. వైసీపీ అక్కడ గట్టిగా నిలదీసింది కాబట్టి ఆ తర్వాత రైతు అంటున్నారన్నారు. ఆయన వ్యాపారి అయితే ఉదయం 7 గంటలకే పోస్టుమార్టం నిర్వహించి బంధువులు కూడా రాకుండానే అంత్యక్రియలు ఎలా చేస్తారని ఆయన నిలదీశారు. దళారులతోనూ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహిస్తున్నది కూటమి ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోయి తండ్రి కొడుకులు తమ కేసులు మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను, రైతు ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంతా ఢిల్లీకి వెళ్లి రైతుల కోసం సాయం చేయమని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. రైతులకు ఆత్మహత్య శరణ్యం కాదని, దానివల్ల మీ కుటుంబాలు ఇంకా కష్టాల్లో పడతాయని, ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా, దురదృష్టం కొద్దీ ప్రకృతి కూడా సహకరించడం లేదు, రైతాంగానికి కూడా పంటలు పండించుకుంటారు. దానికి తోడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం వల్ల కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వల్ల కావచ్చు, వారి విధానాల వల్ల కానీ ఏదైనా కానీ పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేకుండా కూడా పరిస్థితి కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో. అందుకోసమే మేము ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దుర్బలంగా కూడా తయారవుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది కూడా లేకోకుండా నష్టపోతున్నారు. ఆదుకోవాలి. మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో గతంలో కూడా మనం అన్ని కూడా పరిశీలిస్తే గత చరిత్ర కూడా అంటే 2024 కంటే ముందు కూడా దాదాపుగా కూడా 10 సంవత్సరాలు కూడా రైతుల పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల ఈ జిల్లాలో ఆత్మస్థైర్యం పోగొట్టుకొని వలసలు కావచ్చు, లేకుంటే ఆత్మహత్యలు కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పి హెచ్చరించినా కూడా పెడచవున పెట్టిన కారణంగానే అందరూ కూడా భయపడుతున్నా ఉన్నట్లుగానే ఈ జిల్లాలో కూడా ఆత్మహత్యలకు కూడా మన రోజు కూడా ఎల్లుట్ల గ్రామంలో అంటే పుట్టూరు మండలము సింగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎల్లుట్ల గ్రామంలో కూడా. కానీ దురుసుగా చనిపోతే ఆ కుటుంబానికి ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి కుటుంబంతో పాటు ఆ గ్రామస్తులే కాదు, ఈ రోజు ఇక్కడ రైతాంగం యొక్క పరిస్థితులు తీసుకొని అందరికి కూడా అటువంటి ఆలోచన రాకుండా ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి మేము ఉన్నాము. ఈ సమాజం ఉంది, ఈ సమాజంలో అన్ని వర్గాల వారు ఉన్నారు, మీకు తోడుంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీకు తోడుంటామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి, వారి యొక్క ఆత్మస్థైర్యం ఇవ్వడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కావచ్చు, లేకుంటే మాజీ మంత్రివర్యులు డాక్టర్ శైలజానాథ్ గారు, ఇతర నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆ గ్రామాన్ని సాధించి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కానీ బాధాకరం ఏమంటే ఈరోజు వారిని ఆదుకోవాలని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ మంత్రి, ప్రజాప్రతినిధులు కావచ్చు, కానీ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా విమర్శిస్తున్నాం. వెరీ అన్ఫార్చునేట్, చాలా బాధాకరం కూడా. ఎంత కూడా మేమేమి శవరాజకీయాలు చేయలే. మేము ఒక ధైర్యం ఇచ్చినాం. శవాలుగా మారుస్తా అన్నది ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, రైతుల్ని మేము ఇంకా కూడా ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఊపిరి తీసుకుంటామని చెప్పే అభిప్రాయం కల్పించింది ఈ ప్రభుత్వం యొక్క చర్యల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వల్ల. అలాగే ప్రజాప్రతినిధులు ఏమి కానీ పట్టించుకోలేదు. వారి ఆదాయ మార్గాల్లో మాత్రం ఆదాయాన్ని చేసుకుంటున్నారు, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి రైతులను ఎక్కడ కానీ ధైర్యపరిచేది కూడా లేకుండా దానివల్ల ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సవాలుగా మారుస్తున్నారు మీ విధానం వల్ల. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారే సవాలుగా శవరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి. మీకు నిజంగా కూడా రైతులపైన ప్రేమ ఉంటే, మీకు నిజంగా కూడా అతను రైతు ఆత్మహత్య కాకపోతే, మీరు చెప్పినట్లుగా వ్యాపారంలో నష్టపోయి కూడా చేసుకొని ఉంటే
నిజంగా ఉంటే ఎందుకు మీరు తెల్లవారక మునిపే చట్టానికి వ్యతిరేకంగా మీరు పోస్ట్ మార్టం చేసి తెల్లారుజామున 7 గంటలకి ఉదయాన్ని కూడా శవాన్ని కూడా వాళ్ళ గ్రామాన్ని కూడా తరలించి అక్కడ అనేది కూడా కనీసం మిత్రులు వారందరూ కూడా రాకమునిపే మీరు అనేది కూడా అతన్ని పూడ్చిపెట్టాలని చెప్పి పోలీసు బందోబస్తు ఎందుకు మీరు ప్రయత్నం చేసినారని చెప్పి దానికి జవాబు చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆదుకోకుండా మీరు ఇంకా కూడా చేస్తారా? ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను, మమ్మల్ని కాదు చెప్పాల్సింది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, పోతే పని గిట్టుబాటు ధర లేకపోతే వినియోగదారులకైనా కూడా అదే రేట్లకే ఈరోజు అరటి పనులు వచ్చేసి ₹1 డజన్ ఉన్నప్పుడు, లేకపోతే కేజీ అనేది కూడా ఉన్నప్పుడు, మొక్కజొన్న కావచ్చు, బియ్యం ఒడ్లు కావచ్చు, ఏదైనా కానీ గిట్టుబాటు ధర రాకున్నప్పుడు దానికి మాత్రం ప్రజలకు మాత్రం ఆ రేట్లు అందించలేకపోయింది. అంటే ఎవరు తీసుకుంటున్నారు? బ్రోకర్లు, మధ్యవర్తులు లాభాలు పొందుతున్నారు. మధ్యవర్తులు మీరు ప్రభుత్వంలో ఉండేవారు కూడా కలిసిపోయారు కాబట్టే ఈ దురాఘాతాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా జరుగుతున్నాయి. దానికి సిగ్గుతో తల వంచుకోకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా నిలబడుకుంది. మోదీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కాకుండా నిలబడుకుందంటే ఈ ప్రజలు ఇచ్చిన, మీకు మెజార్టీ ఇచ్చిన పార్లమెంటు సభ్యుల వల్లనే అక్కడ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. మీరు గంగిరెద్దుల మాదిరి మోడీకో లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వానికి తల ఊపుకోకుండా ఒక్క వార్నింగ్ అనేది ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ కూడా కొని రైతులను కూడా ఆదుకుంటుంది. అలా కాకుండా మీరు ఈ ప్రజలను పణంగా పెట్టి, రైతులను పణంగా పెట్టి ఈరోజు మీరు చేస్తున్నది ఏమి? మీ మెజార్టీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీ పాత కేసులు రద్దు చేసుకోవడానికో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 15 రోజులు కోతురు పోయి మోడీ దగ్గర పోయి మోదీ కాళ్ళు పట్టుకొని ఇక్కడ కేసులన్నీ కూడా మాఫీ చేసుకుంటూ వారి మద్దతుతో మీరు చేసుకుంటున్నారు. మీరు దానికి టైం వెచ్చిస్తున్నారు కానీ రైతాంగం యొక్క సమస్యలు తీర్చడానికి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. తస్మాత్ జాగ్రత్త. అందుకోసం నేను రైతాంగానికి మనవి చేస్తున్నాను. మేమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు, ఈ సమాజం మీకు అండగా నిలబడుతుంది. ధైర్యంగా ఉండండి. చావు అనేది కానీ ఊపిరి తీసుకోవడం అనేది పరిష్కార మార్గం కాదు. ఇంకా కూడా మీ కుటుంబాలను ఇంకా కూడా కష్టాలకి నెట్టివేసేవారే అవుతారు. కాబట్టి ధైర్యంగా అందరు కలిసికట్టి కూడా ఈ ప్రభుత్వం పైన పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి వచ్చే పార్టీలు అన్ని కూడా ఈరోజు కూడా ఉంటాయి, అండగా ఉంటాయి, మీకు అందరికి కూడా ఉంటాయి. ప్రజానికం కూడా, ప్రజలు కూడా మీకు అండగా ఉంటారని చెప్పేసి రైతాంగానికి కూడా మనవి చేస్తున్నాను. అందుకోసమే ఇప్పటికైనా కానీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రులు, అలాగే నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ప్రజాప్రతినిధులు అందరికీ మనం చేస్తున్నాను. పోండి, ఢిల్లీకి వెళ్ళండి, మోడీని డిమాండ్ చేయండి, గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు ఎందుకు ఉండాలని చెప్పేసి ఇవ్వండి. ఎందుకు అనేకం కూడా 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఎలా అయితే అప్పుడు ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు తీసుకొచ్చిన చరిత్ర మాది. అరువు కదా. అట్లాగా మీరు కూడా స్పందించండి. అప్పుడు ఈ జిల్లా కానీ రైతాంగం కూడా బాగుపడుతుంది అని చెప్పేసి కూడా